ఉంటున్నామని ఎంక్వైరీ తీసి అప్పుడు మీరు అట్లా చేయాలి. కానీ మీరు మొన్న వచ్చిన వాళ్ళకేమో పేర్లు ఎక్కిచ్చేసి మాకు ఎప్పటి నుంచో ఉండే వాళ్ళకి ఏం తీసేస్తే ఎన్ని సంవత్సరాల పిల్లల చదువులు ఇంట్లోకి ఎన్ని మాకు చాలా ఇబ్బంది అయింది కదా సార్. మరి అట్లా అమాంతంగా తీసేస్తే మా మాటలే పట్టించుకోరు, ముందు చెప్పేదే వినరు. విన్నప్పుడు ఏం చేస్తాం, అక్కడ కూడా అదే జరుగుతుంది. నేను చెప్పిన మాట ఒక్కడు కూడా అసలు వినరు. ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు వీళ్ళు అని కనుక్కోవాలి. కానీ ముందు ఎవరో ఎక్కడి నుంచి లిస్టు తీసుకెళ్ళిస్తే వాళ్ళు ఎక్కిచ్చేసి పాతాలను తగ్గించేసి కొత్తలను పెట్టేస్తారా? 40-50 సంవత్సరాలు కొత్త వాళ్ళు అసలు 100 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టు కూడా చెప్పేటటువంటిది ఒక రకంగా ఉంటే ఇక్కడ ఆచరణ దాని భిన్నంగా ఉంది. హాకర్స్కి సమగ్ర చట్టం ఏర్పాటు చేసి వారి యొక్క జీవనోపాధిని కొనసాగించుకునేటటువంటి దానికోసం, వ్యాపారాన్ని కొనసాగించుకునేటటువంటి దానికోసం బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించేటటువంటి సౌకర్యం కల్పించాలి. అలాగే పోలీసు నుంచి ఇతర మున్సిపల్ అధికారుల నుంచి ఎటువంటి ఒత్తిడి లేకుండా చర్యలు చేపట్టాలనేటటువంటిది ఒక పక్కన చట్టం చెప్తా ఉంటే, దానికి భిన్నంగా ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా బీసెంట్ రోడ్డు, విజయవాడ బీసెంట్ రోడ్డు అనేక దశాబ్దాలుగా ఇక్కడ వ్యాపారం చేసుకునేటటువంటి చిరు వ్యాపారస్తుల్ని, తూపుడు బండి వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళని అకస్మాత్తుగా రోడ్డు మీదకి వేసి వీళ్ళందరినీ కూడా తీసేయాలనేటటువంటి ఆలోచన దుర్మార్గమైనటువంటి చర్య. అందువలన ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు బ్రతకాలి. అలాగే అనాదిగా బతుకుతున్నటువంటి హాకర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కొనసాగించుకునేటటువంటి అవకాశం కల్పించాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో ఈ రోజున గుర్తింపు కార్డులు అనేటటువంటి చెప్తున్నారు. గత 3 సంవత్సరాలుగా ప్రతి ఒక్క వెండర్ కూడా 200 రూపాయలు చెల్లించినప్పుడు కూడా నగరపాలక సంస్థ యూసీడీ విభాగం నుంచి ఎటువంటి గుర్తింపు కార్డులు ఇవ్వకపోగా ఈ రోజున గుర్తింపు కార్డులు అనేటటువంటి నెపంతో వీరిని ఇక్కడి నుంచి తొలగించాలనేటటువంటిది సరైనటువంటిది కాదు. వారు చేసేటటువంటి వారి దగ్గర ఉన్నటువంటి లిస్టుల్లో కూడా సమగ్రమైనటువంటి సమాచారం లేదు. ఒక రకంగా చెప్పాలంటే 90 మంది అంటారు, 162 మంది అంటారు. ఇక్కడ ఉండేటటువంటిది మొత్తం 300 పైగా జీవనం కొనసాగించుకునేటటువంటి పద్ధతిలో కార్పొరేషన్ అధికారులు ఆ వైపుగా చర్యలు చేపట్టాలి. వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా వ్యాపారాన్ని కొనసాగించుకునేటటువంటి పద్ధతిలో చర్యలు చేపట్టాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తారు. ఉంటున్నామని ఎంక్వైరీ తీసి అప్పుడు మీరు అట్లా చేయాలి. కానీ మీరు మొన్న వచ్చిన వాళ్ళకేమో పేర్లు ఎక్కిచ్చేసి మాకు ఎప్పటి నుంచో ఉండే వాళ్ళకి ఏం తీసేస్తే ఎన్ని సంవత్సరాల పిల్లల చదువులు ఇంట్లోకి ఎన్ని మాకు చాలా ఇబ్బంది అయింది కదా సార్. మరి అట్లా అమాంతంగా తీసేస్తే మా మాటలే పట్టించుకోరు, ముందు చెప్పేదే వినరు. విన్నప్పుడు ఏం చేస్తాం, అక్కడ కూడా అదే జరుగుతుంది. నేను చెప్పిన మాట ఒక్కడు కూడా అసలు వినరు. ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు వీళ్ళు అని కనుక్కోవాలి. కానీ ముందు ఎవరో ఎక్కడి నుంచి లిస్టు తీసుకెళ్ళిస్తే వాళ్ళు ఎక్కిచ్చేసి పాతాలను తగ్గించేసి కొత్తలను పెట్టేస్తారా? 40-50 సంవత్సరాలు కొత్త వాళ్ళు అసలు 100 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. హాకర్ల జీవనోపాధి పట్టుకొట్టొద్దు, హాకర్ల జీవనోపాధిని కాపాడాలి. హాకర్ల జీవనోపాధిని హాకర్ల జీవనోపాధిని హాకర్ల జీవనోపాధిని హాకర్లకి రెన్యువల్ చేసి గుర్తింపు కార్డు వెంటనే ఇవ్వాలి. హాకర్లకి రెన్యువల్ చేసి గుర్తింపు కార్డు వెంటనే ఇవ్వాలి. హాకర్లకి రెన్యువల్ చేసి గుర్తింపు కార్డు వెంటనే సిగ్గో హాకర్ల జీవనోపాధి పట్టుపట్టడం, సిగ్గో హాకర్ల జీవనోపాధి పట్టుపట్టడం, సిగ్గో హాకర్ల జీవనోపాధి పట్టుపట్టడం, హాకర్ల జీవనోపాధి పట్టుకొడుతున్న కూటమి ప్రభుత్వం, డౌన్ కూటమి ప్రభుత్వం.
ఆకర్ల జీవనోపాధి పట్టుకొడుతున్న కూటమి ప్రభుత్వం, ఆకర్ల జీవనోపాధి పట్టుకొడుతున్న కూటమి ప్రభుత్వం, డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం, డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం, ఆకర్ల జీవనోపాధి పట్టుకొడుతున్న కూటమి ప్రభుత్వం. వందే లాలే బీసీ రోడ్డు ఆకర్ల ఐక్యత, వందే లాలే బీసీ రోడ్డు ఆకర్ల ఐక్యత, వందే లాలే ఆకర్ల బీసీ రోడ్డు ఐక్యత, వందే లాలే బీసీ రోడ్డు ఆకర్ల ఐక్యత. ఆకర్ల జీవనోపాధి పట్టుకొడు కాపాడాలి, ఆకర్ల జీవనోపాధిని కాపాడాలి, ఆకర్ల జీవనోపాధిని కాపాడాలి, ఆకర్ల జీవనోపాధిని. డీసెంట్ రోడ్ లో ఉన్నటువంటి ఆకర్ల గుర్తింపు కార్డులు రెన్యువల్ చేసి వెంటనే ఇవ్వాలి, ఇవ్వాలి. ఆకర్ల గుర్తింపు కార్డులు రెన్యువల్ చేసి వెంటనే ఇవ్వాలి. డౌన్ డౌన్ మున్సిపల్ అధికారులు, డౌన్ డౌన్ ఆకర్ల జీవనోపాధిని ఆపాలి. ఆకర్లపై వేధింపులు ఆపాలి, ఆకర్లపై వేధింపులు ఆపాలి, ఆకర్లపై వేధింపులు ఇవ్వాలి. ఆకర్లందరికీ గుర్తింపు కార్డులు వెంటనే ఇవ్వాలి, ఆకర్లందరికీ గుర్తింపు కార్డులు వెంటనే కాపాడాలి. బీసెంట్ రోడ్ లో ఆకర్ల జీవనోపాధిని కాపాడాలి, బీసెంట్ రోడ్ లో ఆకర్ల జీవనోపాధిని. ఆకర్ల ఉపాధి దెబ్బతీస్తున్న కూటమి ప్రభుత్వం, డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం, ఆకర్ల జీవనోపాధి దెబ్బతీస్తున్న కూటమి ప్రభుత్వం. వర్దే లాలే బీసెంట్ రోడ్ ఆకర్ల ఐక్యత, వర్దే లాలే బీసెంట్ రోడ్ ఆకర్ల ఐక్యత, వర్దే లాలే బీసెంట్ రోడ్ ఆకర్ల ఐక్యత, వర్దే లాలే బీసెంట్ రోడ్ ఆకర్షణ ఐక్యత. ఆకర్ల గుర్తింపు కార్డులు వెంటనే ఇవ్వాలి, ఆకర్లకు గుర్తింపు కార్డులు వెంటనే ఇవ్వాలి, ఆకర్ల గుర్తింపు కార్డులు వెంటనే. వర్దే లాలే బీసెంట్ రోడ్ ఆకర్షణ ఐక్యత, లాలే బీసెంట్ రోడ్ ఆకర్షణ ఐక్యత, లాలే బీసెంట్ రోడ్ ఆకర్షణ ఐక్యత. ఇవ్వాలి గుర్తింపు కార్డులు వెంటనే ఇవ్వాలి, గుర్తింపు కార్డులు వెంటనే ఇవ్వాలి, గుర్తింపు కార్డులు వెంటనే. కాపాడాలి ఆకర్షణ, కాపాడాలి ఆకర్షణ. లాలే బీసెంట్ రోడ్ ఆకర్షణ, లాలే బీసెంట్ రోడ్ ఆకర్షణ. ఇవ్వాలి గుర్తింపు కార్డులు వెంటనే ఇవ్వాలి, గుర్తింపు కార్డులు వెంటనే ఇవ్వాలి, గుర్తింపు కార్డులు వెంటనే ఇవ్వాలి, గుర్తింపు కార్డులు వెంటనే. డీసెంట్ రోడ్ లో ఉన్నటువంటి హాకర్లని తొలగింపు ప్రక్రియ ఆపాలని చెప్పేసి ఉదయం నుంచి మనం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నాం. ఏం చెప్పారు? P4 పేదరిక నిర్మూలన అన్నారు. ఇప్పుడు పేదరిక నిర్మూలన కాదు, పేదల నిర్మూలన చేస్తున్నారు. ఇన్నేళ్ల నుండి ఇవాళ ఇక్కడ బీసెంట్ రోడ్లో కానీ, గవర్నర్పేటలో కానీ, విజయవాడలో కానీ మనం అందరం ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వకపోయినా మన సొంత కాళ్ళ మీద మనం నిలబడి చేస్తూ ఉన్నాం. మనకి సహాయం చేయకపోగా ఉన్నటువంటి నోటి కాడ కూడిని తీసేస్తా ఉంది ప్రభుత్వం. ఏం చెప్పారు? P4 పేదరిక నిర్మూలన అన్నారు. ఇప్పుడు పేదరిక నిర్మూలన కాదు, పేదల నిర్మూలన చేస్తున్నారు. ఇన్నేళ్ల నుండి ఇవాళ ఇక్కడ బీసెంట్ రోడ్లో కానీ, గవర్నర్పేటలో కానీ, విజయవాడలో కానీ మనం అందరం ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వకపోయినా మన సొంత కాళ్ళ మీద మనం నిలబడి చేస్తూ ఉన్నాం. మనకి సహాయం చేయకపోగా ఉన్నటువంటి నోటి కాడ కూడిని తీసేస్తా ఉంది ప్రభుత్వం. ఈ రోజున ప్రభుత్వాలు అనుసరించేటటువంటి చెప్పేది ఒకటి, ఆచరించేటటువంటిది ఒకటి. కేంద్ర ప్రభుత్వం ఆకర్షి సమగ్ర ఆకర్ష చట్టాన్ని ఏర్పాటు చేసి అవసరమైతే వారికి లోన్లు ఇచ్చి వారి యొక్క జీవనోపాధిని అభివృద్ధి చేయమని చెప్పి ఒక పక్కన ప్రభుత్వాలు అలాగే సుప్రీంకోర్టు చెప్తా ఉంటే, ఈ రోజున దానికి భిన్నంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా నగరంలో ఉన్నటువంటి పాలకులు ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎంపీ వరకు కూడా ఈ అనేక రోజులుగా ఈ ఆందోళన జరుగుతున్నప్పుడు కూడా వారు దానిపైన కనీసం స్పందించకున్నటువంటి విధానం సరైనటువంటిది కాదు. అనేక సంవత్సరాలుగా జీవనోపాధి ఇక్కడే చేసుకున్నటువంటి వారిని అకస్మాత్తుగా తీయమని చెప్పి చేసేటటువంటి విధానం సరైనటువంటిది కాదు. కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండేటటువంటి పద్ధతిలో కార్పొరేషన్ గత అనేక సంవత్సరాలుగా ఇవాళ అడుగుతూ ఉన్నారు ఎన్యూమరేషన్, మీ అందరి గుర్తింపు కార్డులు ఉందా అని చెప్పారు. కానీ గుర్తింపు కార్డులకి ఇచ్చేటటువంటిది అనేక సంవత్సరాలుగా గుర్తింపు కార్డులు ఇవ్వట్లా, అవునా కదా? కాబట్టి అటువంటి పరిస్థితిలో అందరి దగ్గర గుర్తింపు కార్డులు ఎక్కడ ఉంటాయి? 200 రూపాయలు కట్టినటువంటి వాళ్ళకి కూడా గుర్తింపు కార్డులు గత 3-4 సంవత్సరాలుగా గుర్తింపు కార్డులు ఇవ్వనటువంటి పరిస్థితి కార్పొరేషన్ యొక్క నిర్లక్ష్య వైఖరి. కార్పొరేషన్ చేసేటటువంటి చేతగాని తనానికి ఈ రోజున గుర్తింపు కార్డులు లేవు అనేటటువంటి సాకుతో తీసేటటువంటి విధానం
సరైనటువంటిది కాదు. కాబట్టి ఆ వైపుగా కోర్టు తీర్పును అనుసరిస్తూనే ఎవరికి కూడా జీవనోపాధి ఇబ్బంది లేకుండా ఉండేటటువంటి పద్ధతిలో హాకర్స్ అందరూ కూడా దాదాపు 300 పైగా ఉన్నటువంటి హాకర్స్ అందరూ కూడా తమ యొక్క జీవనాన్ని కొనసాగించుకునేటటువంటి పద్ధతిలో ఈ కార్పొరేషన్ అధికారులు అలాగే నగరంలో ఉన్నటువంటి అధికారులు కూటమి అధికారులు ఎమ్మెల్యే ఆ వైపుగా చర్యలు చేపట్టాలనేటటువంటిది మీరు చేసేటటువంటి ఆందోళనకి అలాగే మీ జీవనోపాధిని కొనసాగించుకునేటటువంటి దానికోసం మేమందరం కూడా మీకు మద్దతుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కోటేశ్వర గారికి ధన్యవాదాలు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దోణిపూడి కాశీనాథ్ గారిని కూడా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా. కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టు కూడా చెప్పేటటువంటిది ఒక రకంగా ఉంటే ఇక్కడ ఆచరణ దాని భిన్నంగా ఉంది. హాకర్స్కి సమగ్ర చట్టం ఏర్పాటు చేసి వారి యొక్క జీవనోపాధిని కొనసాగించుకునేటటువంటి దానికోసం వ్యాపారాన్ని కొనసాగించుకునేటటువంటి దానికోసం బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించేటటువంటి సౌకర్యం కల్పించాలి. అలాగే పోలీసు నుంచి ఇతర మున్సిపల్ అధికారుల నుంచి ఎటువంటి ఒత్తిడి లేకుండా చర్యలు చేపట్టాలనేటటువంటిది పక్కన చట్టం చెప్తా ఉంటే దానికి భిన్నంగా ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా బీసెంట్ రోడ్డు విజయవాడ బీసెంట్ రోడ్డు అనేక దశాబ్దాలుగా ఇక్కడ వ్యాపారం చేసుకునేటటువంటి చిరు వ్యాపారస్తుల్ని తూపుడు బండి వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళని అకస్మాత్తుగా రోడ్డు మీదకి వేసి వీళ్ళందరినీ కూడా తీసేయాలనేటటువంటి ఆలోచన దుర్మార్గమైనటువంటి చర్య. అందువలన ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు బ్రతకాలి. అలాగే అనాదిగా బతుకుతున్నటువంటి హాకర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కొనసాగించుకునేటటువంటి అవకాశం కల్పించాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో ఈ రోజున గుర్తింపు కార్డులు అనేటటువంటి చెప్తున్నారు. గత 3 సంవత్సరాలుగా ప్రతి ఒక్క వెండర్ కూడా 200 రూపాయలు చెల్లించినప్పుడు కూడా నగరపాలక సంస్థ యూసీడీ విభాగం నుంచి ఎటువంటి గుర్తింపు కార్డులు ఇవ్వకపోగా ఈ రోజున గుర్తింపు కార్డులు అనేటటువంటి నెపంతో వీరిని ఇక్కడి నుంచి తొలగించాలనేటటువంటిది సరైనటువంటిది కాదు. వారు చేసేటటువంటి వారి దగ్గర ఉన్నటువంటి లిస్టుల్లో కూడా సమగ్రమైనటువంటి సమాచారం లేదు. ఒక రకంగా చెప్పాలంటే 90 మంది అంటారు, 162 మంది అంటారు. ఇక్కడ ఉండేటటువంటిది మొత్తం 300 పైగా జీవనం కొనసాగించుకునేటటువంటి పద్ధతిలో కార్పొరేషన్ అధికారులు ఆ వైపుగా చర్యలు చేపట్టాలి. వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా వ్యాపారాన్ని కొనసాగించుకునేటటువంటి పద్ధతిలో చర్యలు చేపట్టాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తారు. రూపాయలు దెబ్బతీస్తున్న కూటమి ప్రభుత్వం, డౌన్ కూటమి ప్రభుత్వం, ఆఖరిలో జీవనోపాధి దెబ్బతీస్తున్న కూటమి ప్రభుత్వం, ఆఖరిలో ఉపాధి దెబ్బతీస్తున్న కూటమి ప్రభుత్వం. ఆపాలి ఆఖరుల అక్రమ తొలగింపులను, ఆపాలి ఆఖరుల అక్రమ తొలగింపులను, ఇవ్వాలి ఆఖరులకే గుర్తింపు కార్డులు వెంటనే ఇవ్వాలి. ఆఖరులకే గుర్తింపు కార్డులు 2000 చేసి వెంటనే ఇవ్వాలి. ఇవ్వాలి ఆఖరులకే 2000 చేసి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఇవ్వాలి ఆఖరులకే గుర్తింపు కార్డులను. డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం, ఆఖరిలో ఉపాధి దెబ్బతీస్తున్న కూటమి ప్రభుత్వం, ఆఖరిలో ఉపాధి దెబ్బతీస్తున్న కూటమి ప్రభుత్వం. ఆపాలి ఆఖరుల అక్రమ తొలగింపులను, ఆపాలి ఆఖరుల అక్రమ తొలగింపులను, ఆపాలి ఆఖరుల అక్రమ తొలగింపులను, ఆపాలి ఆఖరుల అక్రమ తొలగింపులను. డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం, ఆఖరిలో ఉపాధి దెబ్బతీస్తున్న కూటమి ప్రభుత్వం, ఆఖరిలో ఉపాధి దెబ్బతీస్తున్న కూటమి ప్రభుత్వం. డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం. న్యాయం చేయాలి బీసెంట్ రోడ్లో ఉన్నటువంటి ఆఖర్లకి, న్యాయం చేయాలి బీసెంట్ రోడ్లో ఉన్నటువంటి ఆఖర్లకి, న్యాయం చేయాలి బీసెంట్ రోడ్లో ఉన్నటువంటి ఆఖర్లకి. ఆపాలి బీసెంట్ రోడ్లో ఆఖర్ల అక్రమ తొలగింపులను, ఆపాలి బీసెంట్ రోడ్లో ఆఖర్ల అక్రమ తొలగింపులను. డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం, డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం. ఆఖర్ల జీవనోపాధి దెబ్బతీస్తున్న కూటమి ప్రభుత్వం, ఆఖర్ల జీవనోపాధి దెబ్బతీస్తున్న కూటమి ప్రభుత్వం. ఆపాలి ఆఖర్లపై వేధింపులు, ఆపాలి ఆఖర్లపై వేధింపులు, అక్రమ తొలగింపులు వెంటనే ఆపాలి. ఆపాలి అక్రమ తొలగింపులు వెంటనే, ఆఖర్ల అక్రమ తొలగింపులు వెంటనే. న్యాయం చేయాలి బీసెంట్ రోడ్లో ఉన్నటువంటి ఆఖర్లకు, న్యాయం చేయాలి బీసెంట్ రోడ్లో ఉన్నటువంటి ఆఖర్లకు, న్యాయం చేయాలి బీసెంట్ రోడ్లో ఉన్నటువంటి ఆఖర్లకు. డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం, డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం. వర్ధిల్లాలి బీసెంట్ రోడ్ల ఆఖర్ల ఐక్యత, వర్ధిల్లాలి బీసెంట్ రోడ్ల ఆఖర్ల ఐక్యత, వర్ధిల్లాలి బీసెంట్ రోడ్ల ఆఖర్ల ఐక్యత. డౌన్ డౌన్